అరసవల్లి పుణ్యక్షేత్రంలో ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని జయంతోత్సవాలు అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఆదిత్యుని జయంతిని పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్ధరాత్రి 12:15 సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం నిర్వహించారు అర్చకులు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనానికి భక్తులను అనుమతించారు. సాయంత్రం 4 గంటల వరకు ఇది కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రత్యేకంగా పూలతో అలంకరించిన స్వామివారిని భక్తులకు దర్శనమివ్వనున్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా తరలివచ్చి స్వామిని దర్శించుకోనున్నారు. 1,20,000 మంది భక్తులు రథసప్తమి ఉత్సవాలకు తరలి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి క్షీరాభిషేకం క్యూ లైన్లో వేచి ఉన్నారు. సూర్యభగవానుడికి అత్యంత ప్రీతమైన దినం అది రథసప్తమి. ఆ రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే, అర్చించుకుంటే వారికి శుభప్రదం అవుతుందని, రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే మనకి పునర్జన్మ ఉండదు, శాశ్వతంగా వారు ఎంతో మేలు చేసుకొని ఉంటారని వారి ఉద్దేశం. 2 పద్మాలు పట్టుకొని స్థానభంగిమలో నిల్చున్న ఆ సూర్యనారాయణ స్వామి నిజరూప సందర్శనానికి భక్తులు ఏదేస్తారు. అట్లాగే సూర్యనారాయణ స్వామి వారి ఈ 3 గంటల నుంచి కూడా వరకు ఉంటుంది నిజరూప దర్శనం. 3 గంటల తర్వాత స్వామివారికి అలంకార సేవ ఉంటుంది. అలంకార సేవ కూడా అత్యద్భుతంగా పూలమాల అలంకార సేవ జరుగుతుంది. తర్వాత 10:30 గంటలకి ఏకాంత సేవ, పౌడంపి సేవతో ఈ రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. రథసప్తమి వేడుకలకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో భద్రాజీ. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో ఏర్పాటు చేశామన్నారు. చిన్నారులకు పాలు, మజ్జిగ, బిస్కెట్లు వంటి సదుపాయాలు, ప్రసాదాలు, మంచినీళ్లు ఏర్పాటు చేశామన్నారు. సూర్యభగవానుడికి అత్యంత ప్రీతమైన దినం అది రథసప్తమి. రథసప్తమి సందర్భంగా శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దివ్య దర్శనానికి సంబంధించి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం 4 డిపార్ట్మెంట్లు, దేవాదాయ శాఖ, అలాగే పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో అన్నీ కూడా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా సెక్టార్ వైజ్గా ఒక టెంపుల్ ఇన్సైడ్, టెంపుల్ ముందున్న రాజగోపురం దగ్గర, అలాగే క్యూ లైన్స్, ప్రధాన క్యూ లైన్స్, రెండవది జనరల్ లైన్స్ క్యూ లైన్స్ దగ్గర ఇలా సెక్టార్ వైజ్గా విభజించారు. ఆ మేరకు ప్రతి సెక్టార్లో కూడా ఎండోమెంట్ నుంచి సీనియర్ ఆఫీసర్స్ని 2 డిప్యూటీ కమిషనర్ని దీంట్లో అపాయింట్ చేయడం జరిగింది. అలాగే అసిస్టెంట్ కమిషనర్ స్థాయిలోనూ, ఈఓ స్థాయిలో కూడా సెక్టార్లో వాళ్ళకి అసిస్టెంట్స్ కింద మనం ఇవ్వడం జరిగిందండి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. 3 రోజులు ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పవిత్రమైన అరసవల్లి సూర్యనారాయణ దేవాలయం దగ్గర నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో వెలిసినటువంటి సూర్యనారాయణ దేవాలయం అరసవల్లి నుంచి రథసప్తమి పండుగ చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా జరిపించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా జరిపించాలని జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా జిల్లా అన్నా, జిల్లాలో ముఖ్యంగా అరసవల్లి దేవాలయం అన్నా ఎంతో అభిమానం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. దాన్ని ఒక ముందడుగుగా తీసుకొని ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి, మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్ తో
వైభవంగా చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అసలైనటువంటి ఈ రోజు రథసప్తమి నాడు కూడా సుమారు 1.5-2 లక్షల మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి దేశ విదేశాల నుంచి కూడా ఆ పవిత్రమైనటువంటి సూర్య భగవాన్ స్వామి తాలూకా ఆశీస్సులు పొందాలని ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి దానికి కూడా చాలా భారీగా ఏర్పాట్లు చేసుకొని వచ్చేటటువంటి ఏ భక్తుడికైనా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. రథసప్తమి వేడుకల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 3,000 మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ను 5 రూట్లుగా విభజించారు. నరసనపేట నుంచి వచ్చే భక్తులు రామలక్ష్మణ జంక్షన్ నుంచి సంతోషిమాత టెంపుల్ మీదుగా 80 ఫీట్ రోడ్లో రావాలని, నవభారత్ నుంచి వచ్చేవారు 7 రోడ్ల జంక్షన్ మీదుగా, పొట్టి శ్రీరాములు జంక్షన్ నుంచి సంతోషిమాత టెంపుల్ గుండా 80 ఫీట్ రోడ్డు, అలాగే సింహద్వారం బలగ వైపు నుంచి వచ్చే వాహనాలు డే నైట్ జంక్షన్ మీదుగా ఓబీఎస్ సంతోషిమాత టెంపుల్ మీదుగా 80 ఫీట్ రోడ్డుకు రావాలని, గార వైపు నుంచి వచ్చే వాహనాలు బారాడ వద్ద పార్కింగ్ చేసుకుని అరసవల్లి టెంపుల్కు చేరుకోవాలని సూచించారు. అందరికీ కూడా స్లాట్స్ ఇవ్వడం, అడ్మిన్ గారు చెప్పిన స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్స్లోనే వాళ్ళని అలౌ చేస్తాం. మరి వచ్చే భక్తులకి రోడ్డు డైవర్షన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది ట్రాఫిక్ కోసం. అలాగే ట్రాఫిక్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇంతకుముందు నుంచి వచ్చినప్పుడు 80 ఫీట్ రోడ్లో మనం పార్కింగ్ ఇచ్చేవాళ్ళం. 80 ఫీట్ రోడ్లో ప్రోగ్రామ్స్ ఇంతకుముందు అక్కడ ఉండడంతో 80 ఫీట్ కొండ అక్కడ కన్నయ్య కాలనీ అని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కన్నయ్య కాలనీలో 4 వీలర్ పార్కింగ్ సుమారు 1000 వెహికల్స్ సరిపోయినంత పార్కింగ్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.